అసలు ఏమైంది? ఎందుకలా భయపడ్డావు? ఎందుకో నా ఊహ నా కళ్ళ ముందు కనబడింది. అంతేనా? లేక చీటింగా? ఇంకా చాలరా అప్పుడేనా? ఇప్పుడే కదా ప్లీజ్. 2 మినిట్స్ వెయిట్ చేయి. నేను తట్టుకోలేనురా ఇంకా. ప్లీజ్ ప్లీజ్ అయిపోతుంది. వదలరా ప్లీజ్. ఏ ఎవరో చూస్తున్నారు. ఎవరు? మరి కొద్దిసేపు నుంటే ఆహ్లాదకరమైన సన్నివేశం చూసేవాళ్ళు అందరం మిస్ అయ్యాం. ఏమంటారా? అన్న ప్లీజ్ అన్న వదిలేండి అన్న, ఆ వీడియో డిలీట్ చేసిండి అన్న. అన్న ప్లీజ్ అన్న. రే ఆ వీడియో డిలీట్ చేసారా? చేసేసా. అన్న ప్లీజ్ అన్న. ఇప్పుడు మీ లేచేతాలు వెళ్ళిపోతాలా? మేము ఇలా చూస్తూ కూర్చోవాలా? ఆ? దాని మెడలో చైను, చేతి ఉంగరం తీసుకో. నువ్వు డబ్బులు తీసుకోరా. ఇవ్వరా. అమ్మో ఈ చెయ్యి నేను ఇవ్వను. అన్న ప్లీజ్ అన్న అన్న వదిలేండి ప్లీజ్ అన్న. అన్న. ఇంకెప్పటిక్కడికి రానన్న ప్లీజ్ అన్న వదిలేండి అన్న. అన్న ప్లీజ్ అన్న వదిలేండి అన్న. అరే మనం ఏమైనా అన్నా చెల్లెలమా? నువ్వు అన్నా అని, ఆడు అన్నా అని. ప్లీజ్ అన్న వదిలేండి అన్న. నువ్వు అన్నా అంటుంటే నా కామానికి కసి పెరిగిపోతుంది. మీ దగ్గరున్న బంగారం, డబ్బు మర్యాదగా ఇచ్చేసి ఇక్కడి నుంచి దుబ్బేయండి. అన్న నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయన్న, ఈ డబ్బులు తీసుకొని వదిలేండి అన్న ప్లీజ్ అన్న. 516లా? మాకేమైనా చందా వేసావా, బిచ్చ వేసావా? అజయ్ అన్న ఈ చైన్ ఇవ్వలేను అనేది మా అమ్మ గుర్తన్న. ప్లీజ్ అన్న వదిలేయండి అన్న. అన్న ప్లీజ్ అన్న మీ కాలు పట్టుకుంటానన్న. ప్లీజ్ అన్న ఈ చైన్ మా అమ్మ గుర్తన్న. ప్లీజ్ అన్న ప్లీజ్ మీ కాలు పట్టుకుంటాను వదిలేండి అన్న. అన్న 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 మీ చెల్లెలు అందరిని అనుకోండి అన్న. మీకు 2 ఆప్షన్లు ఇస్తున్నాను. ఒకటి, మీ దగ్గరున్న బంగారం ఇచ్చి మర్యాదగా బయటికి పోండి. 2, మేము ముగ్గురు ఉన్నాం 2 సార్లు. మంచి మజా. నా కొడుకులారా, మేమేం చేసుకుంటే మీకెందుకురా? షో మూసుకోనుండు. అరిచావంటే 1/2 నిమిషంలో అప్లోడ్ చేసేస్తా. మేము దొంగన కొడుకులు మాత్రమే వీటితో సరిపెడుతున్నాం. అదే దొంగ కొడుకులం అయితే వీటితో పాటు నిన్ను కూడా వదలం.
కాస్త ఊపొచ్చు కదా. ఉయ్యాలు ఊపే వయసులో ఉయ్యాలు ఊతున్నావు నువ్వేం ఏంటి చిన్నపిల్లవా? ఏంటి అంటున్నావు? ఓ యాగు, ఏంటి డైలాగులు వేస్తున్నావు? స్క్రిప్టా? ఆన్ డ్యూటీ అనుకుంటున్నావా? ఆఫ్ డ్యూటీ, గుర్తుపెట్టుకో. నీ శ్వాస ప్రేమదా కామందా? కామంతో. ఛే, మీ అమ్మాయిలు ఉన్నారే ఆ కుర్రాల ఫీలింగ్స్ అస్సలు అర్థం చేసుకోరు. ఈ మాత్రం దానికి ఎరాడు రావడం ఎందుకు? ఈ పబ్లిక్ ప్లేస్లో ఏడిస్తే సరిపోయేది కదా. ఊరని యాసాలు. ఒరే, అదంతా వేరే ప్రపంచంరా. మన పెళ్ళయ్యాక బెడ్రూమ్లో నచ్చినట్టు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ ప్రైవసీయే వేరు. అంతేగాని ఇలా చెత్తల్లో తుప్పల్లో చిచ్చి. లైసెన్స్ వచ్చినాక బండి డ్రైవ్ చేస్తానంటే పనులు అవుతా కానీ బండి మీద మోజు ఉన్నది కౌశి. పెళ్ళైన తర్వాత ప్రతి పని బాధ్యతలను చేయాల్సి వస్తుంది. అదే లైసెన్స్ లేకుండా చేతిలో బండి ఉండి డ్రైవ్ చేయాలని కోరుకుంటే అప్పుడు ఇస్తాను చూడే రైజింగ్. అది ఎంజాయ్ అంటే. మరి ఇక్కడ ఇంకా ఎవరైనా చూస్తే? పెళ్ళయ్యాక మనం సరదాగా పార్క్ వెళ్ళినప్పుడు ఏ తుప్పల్లో లవర్స్ని చూసి అయ్యో మనం ఇలా ఉండలేకపోయానని బాధపడే కన్నా మనం కూడా ఇలాగే ఉండేవాళ్ళం కదా అని ఓ మంచి మెమరబుల్గా గుర్తుండిపోతే ఎంత బాగుంటుంది కదా. ఇంట్లో తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. నాకేం చేయాలో తెలియట్లేదు. మళ్ళీ వచ్చారేంటన్నా? ఏముందని మా దగ్గర నుంచి తీసుకోవడానికి? అన్నీ ఇచ్చేసాం కదా. బంగారం అయితే తీసుకున్నాను కానీ బంగారం అలాంటి అమ్మాయిని వదిలేసినందుకు చాలా బాధగా ఉంది. బంగారం అంటే పట్టుకుంటానే